హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో నేను ఆ ప్రోడక్ట్స్ గురించి కొంచెం చెప్పమని చెప్పాను మా. దానికి చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూనే పోతూ ఉన్నాను మా. చెప్పాను మ్యారీగోల్డ్ కూడా ఫస్ట్ దానిలాగా చేయాలని ట్రై చేస్తూ ఉన్నానని. కొద్ది రోజుల్లోనే మీకు ఇస్తాను. అంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒక ప్రోడక్ట్ని మీకు ఫైనల్గా నేను ఇచ్చే ముందు కనీసం ఒక 1.5 to 2 months దాని మీద కష్టపడతామ్మా. చేసిన తర్వాత డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకొని ఒక్కొక్కళ్ళం వాడి ఎలా ఉందో చూసుకొని ఫైనల్గా సాటిస్ఫై అయిన తర్వాత మీకు ఇస్తామన్నమాట. అంటే దానికి pH బ్యాలెన్స్ చూసుకోవాలి, అన్ని స్కిన్ టైప్స్కి సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇలా అన్నమాట. టక్కుమని మార్చలేము ఫార్ములాని, కాబట్టి కొంచెం టైం పడుతుంది, గమనించండి. ఇకపోతే నాకు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, మేము పాడైపోతూ ఉన్నాము, మేము డల్ అయిపోతూ ఉన్నాము, మాకేదన్నా చెప్పండి, మాకేదన్నా చూపించండి, మీ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ ఉన్నారు. అందుకనే ఫస్ట్ ఏంటి అంటే బ్రైట్నెస్ ప్రోడక్ట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా. పిగ్మెంటేషన్ అండ్ బ్రైట్నెస్ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యారీగోల్డ్ మా. మీకు అందరికీ తెలుసు, దాదాపు ఇది 5 years 6 years నుంచి నేను ఇస్తూ ఉన్నాను. ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సూట్ అవుతుంది. ఏ సీజన్లో అయినా కూడా బాగుంటుంది మా. సో దీంట్లో ఏంటి అంటే మెయిన్ ఫ్లోరల్ ఎక్స్ట్రాక్షన్సే కాకుండా జెల్ బేస్ ఉంటుంది, క్రీమ్ బేస్ ఉంటుంది. సో కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మేము చెప్పలేము మీకు. కాబట్టి టోటల్గా ఏంటంటే చాలా సేఫ్. మీరు ప్రతిరోజు వాడచ్చు, సంవత్సరాల తరబడి కూడా వాడచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని క్రీమ్స్ మీరు ఒక 3 నెలలు 4 నెలలు వాడిన తర్వాత ఆపండి అని చెప్తారు. డాక్టర్స్ అయినా అలానే చెప్తారు, మేము కూడా అలానే చెప్తాము. కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్తూ ఉంటాం. ఇది అలా కాదు మా, మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా వాడచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే మ్యారీగోల్డ్ క్రీమ్ని మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళకండి. బ్రైట్నెస్కి ఇచ్చే ప్రోడక్ట్స్ని లేదా పిగ్మెంటేషన్కి ఇచ్చే ప్రోడక్ట్స్ని డే క్రీమ్ లేదా సన్ స్క్రీన్ తప్పితే ఏది బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోకండి మా. చాలామంది మ్యారీగోల్డ్ని, క్రిసాంతమం సీరమ్ని, ఈవెన్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటున్నారు. దయచేసి పెట్టుకోకండి ప్లీజ్, ఓకేనా? సో ఇది మ్యారీగోల్డ్. ఎంతసేపు పెట్టుకోవాలి? ఇప్పుడు వింటర్ సీజన్లో మనం ఈ వీడియో చేస్తున్నాము. సో మీకు జిడ్డుగా లేదు అంటే, ఇది జిడ్డుగా ఉండదు, కానీ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి కొంచెం గ్రీజీగా అనిపిస్తుంది. వాళ్ళు 2 గంటలు పెట్టుకుంటే చాలు. నా విషయానికి వస్తే నేను ఏ ప్రోడక్ట్నైనా 30 minutes to 1 hour లోపలే పెట్టుకుంటాను మా. తర్వాత తీసేస్తాను. నాకు అంతకంటే ఎక్కువసేపు పెట్టుకోవడం నేను పెట్టుకోలేను యాక్చువల్గా చెప్పాలి అంటే అన్నమాట. కాబట్టి ఏంటి అంటే దీన్ని మీ ఇష్టం. ఓవర్ నైట్ అయినా పెట్టుకోండి, డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు, లేదా ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే జస్ట్ 1 to 2 hours పెట్టుకోండి. కానీ ఈ సీజన్లో ఓవర్ నైట్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇకపోతే కళ్ళకు పెట్టుకున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో 2 hours మించి ఉంచకూడదు. ఓన్లీ ఫర్ 2 hours, 1 to 2 hours పెట్టుకోవచ్చు. అంటే బల్జెస్ వస్తాయి, ఉబ్బుతాయి అన్నమాట. ఇదే కాదు, ఏ క్రీమ్ని కూడా మీరు పెట్టుకోకూడదు, ఓకేనా? సో ఇది మ్యారీగోల్డ్ గురించి. ఇంకేదైనా డౌట్లు ఉంటే చెప్పండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మసాజ్ చేయకూడదు మా ఈ క్రీమ్స్ని. జస్ట్ డాట్స్ పెట్టి ఊరికే అట్లా స్ప్రెడ్ చేయాలి అంతే, ఇట్లా, ఓకేనా? ఇది మ్యారీగోల్డ్ గురించి. ఇకపోతే ఇక్కడ క్రిసాంతమం సీరం లేదు, మీకు తెలుసు. నేను 100 ml క్రిసాంతమం సీరం ఇస్తాను. అది ఎలా అంటే సేమ్ ఇలానే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. కొంచెం చేతిలో వేసుకొని డాట్స్ పెట్టుకొని స్ప్రెడ్ చేయాలి. కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు, కానీ 2 hours. అది కూడా మ్యారీగోల్డ్ ఎలానో క్రిసాంతమం కూడా అలానే యూస్ చేయాలి. అది 10 years పిల్లలు కూడా వాడచ్చు, అంత సేఫ్. అది మైల్డ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా మారుస్తుంది. బ్రైట్నెస్ విపరీతంగా రాదు, కానీ మీరు పెట్టుకుంటూ ఉన్నారు అంటే గ్రాడ్యువల్గా మీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఫ్లాలెస్గా అయిపోతుంది మా. పిగ్మెంటేషన్ తగ్గదు, ఈ రెండిటితో పిగ్మెంటేషన్ తగ్గదు ఇది బ్రైట్నెస్కి. కానీ కాంబినేషన్గా ఇస్తాము. ఎందుకు అంటే మీ డ్రైనెస్ పోతుంది, స్కిన్ కొంచెం టైట్గా అవుతుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇలా అన్నమాట. మైల్డ్ కాబట్టి ఆ స్కిన్ మీది నెక్స్ట్ వేసే ప్రోడక్ట్కి
ప్రిపేర్ అయిపోతుందన్నమాట. అంటే కొన్ని ప్రోడక్ట్స్ డ్రై అవ్వచ్చు, అలా డ్రై కానివ్వవు ఇవి. అందుకనే చెప్తానమ్మా, క్రిసాంతమం, మ్యారీగోల్డ్ స్టార్టింగ్ క్రీమ్స్. పిగ్మెంటేషన్కి మాత్రం ఓన్లీ ఇవి మాత్రమే తీసుకోకండి. ఇది ప్లస్ ఇంకొకటి పిగ్మెంటేషన్ది తీసుకోవాలి. ఓకేనా అమ్మా? క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇకపోతే ట్యాన్ ప్యాక్. ఇది కూడా మీకు బ్రైట్నెస్కి, స్పాట్స్ తగ్గిపోవడానికి, ఓపెన్ పోర్స్కి, కానీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి ఇది సజెస్ట్ చేయను. మ్యారీగోల్డ్, క్రిసాంతమం సీరమ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి కూడా సజెస్ట్ చేస్తాము. ట్యాన్ ప్యాక్ మాత్రం వాడకండి. ఇది 15 years నుంచి వాడమని చెప్తాను. అంటే చిన్నపిల్లలు కూడా వాడచ్చు, మైల్డ్గానే ఉంటుంది. కానీ ఆ టైంలో అంత కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదు మా. కొంచెం ట్యాన్ అయినా ఇబ్బంది ఏం లేదు. సో ఇది వీక్లీ 2 or 3 10 minutes మాత్రమే పెట్టుకోవాలి. మసాజ్ చేయకూడదు. దీన్ని కూడా మార్నింగ్ బిఫోర్ బాత్ పెట్టుకోండి, 10 minutes పెట్టుకొని తర్వాత సోప్తో వాష్ చేసేసేయండి. ఓకేనా? ఇకపోతే స్క్రబ్స్ చెప్తున్నాను మా. టామరిన్ స్క్రబ్, టామరిన్ సీడ్ స్క్రబ్ కూడా ఉంది. ఇది స్పెషల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి. దీని మీద ఒక స్పెషల్ వీడియో చేశాను నేను, టామరిన్ స్క్రబ్ మీద. దీన్ని కొంచెం తీసుకోవాలి, వాటర్ వేసుకోవాలి బౌల్లో. ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ వేస్తే 1 minute సాఫ్ట్గా అవుతుంది. దాన్ని తీసి పెట్టాలి, నైస్గా స్ప్రెడ్ చేసుకోండి. 5 minutes వెయిట్ చేయండి. తర్వాత వెట్ చేసుకొని ఫింగర్ టిప్స్ మీద చిన్నగా ఇలా రుద్దండి మా. గట్టిగా ఇలా రుద్దకండి, సాఫ్ట్గా ఇలా. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 4-5 పింపుల్స్ ఉన్నవాళ్ళు, 20-30 పింపుల్స్ ఉన్నవాళ్ళు యూస్ చేయొద్దు, రప్చర్ అయిపోతాయి పింపుల్స్. పింపుల్స్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాము. సో టామరిన్ స్క్రబ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. చేతులు బ్రైట్ కావడానికి కూడా పనికొస్తాయి. మీకు డాండ్రఫ్ వల్ల మొత్తం అంతా స్కార్స్ ఉంటాయి, చిన్న చిన్న గుల్లల్లాగా ఉంటాయి, దానికి కూడా పనిచేస్తుంది. ఇకపోతే టామరిన్ సీడ్ స్క్రబ్ అని ఉంది, అది కూడా ఇప్పుడు లేదు, మళ్ళీ చెప్తాను దాని గురించి. అది కూడా ఇంతే తీసుకోవాలి. డాట్స్ పెట్టుకొని కొంచెం వెట్ చేసుకొని నీట్గా అప్పటికప్పుడే ఫోమ్ వస్తుంది. అది ఫ్రెష్ లుక్ మా. మీరు పార్టీకి వెళ్ళే ముందు దాంతో కానీ క్లీన్ చేసుకున్నారు అంటే ట్యాన్ పోతుంది, గ్లో వస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. కాకపోతే అది స్కేర్సిటీలో ఉంది కొంచెం. ఇవి 2 ఇక్కడి ప్రోడక్ట్స్ కాదు మా, ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. మన వాళ్ళు తయారు చేయడం లేదు ఇవి, నేను చేయలేకపోతున్నాను. రా మెటీరియల్ మనకు దొరకదు ఇది. ఇకపోతే ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్, ఇది కూడా ఎవరైనా వాడచ్చు. సో ఇది కూడా చాలా కొంచెం తీసుకోవాలి. ఫేస్కి అప్లై చేసి జస్ట్ 30 seconds మసాజ్. ఇది మీరు కావాలంటే వారానికి 4 సార్లు చేసుకోవచ్చు ఈ సీజన్లో. కానీ ఏదైనా క్రీమ్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన తర్వాత, అంటే గోల్డ్ సీరం కానివ్వండి, GI సీరం కానివ్వండి, లేదా కొబ్బరి నూనె పూసినా కానీ దానిపైన చేసుకోవచ్చు. ఇది 4 times. మామూలుగా అయితే 2 times మాత్రమే చేయాలి. ఇది కూడా ఒక పించ్ చాలు మా. నావన్నీ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్స్, మీరు ఎక్కువసేపు వాడాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? సో మీరు మామూలుగా బయట తీసుకుంటే చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నాది మీరు 1/2 gram తీసుకుంటే కూడా మీ ఫేస్ అంతా సరిపోతుంది. కాబట్టి చూడండి. ఇకపోతే నెక్స్ట్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఎలా అంటే మీకు చిన్న డబ్బా అనిపిస్తుంది, కానీ 1.5 నెల వస్తుంది మా. మ్యారీగోల్డ్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ వాడారు అంటే ఒక 3 months మీ పిగ్మెంటేషన్లో ఆల్మోస్ట్ 40 to 50% పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. స్కిన్ బ్రైట్గా వస్తుంది, రింకిల్స్ తగ్గుతాయి, గ్లో వస్తుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయమ్మా. సో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు వస్తే నాకు పిగ్మెంటేషన్ ఉంది అంటే నేను జస్ట్ పిగ్మెంటేషన్కే ఇచ్చి పంపించను. మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటే దాన్ని కవర్ చేస్తాను, డ్రైగా ఉంటే దాన్ని కవర్ చేస్తాను, రింకిల్స్ ఉంటే దాన్ని కవర్ చేస్తాను అన్నమాట. సో ఇలా కాంబినేషన్ ఇస్తాను. అందుకే చెప్తాను, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి వచ్చి కలవండి. ఊరికే రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నెల్లూరు దగ్గర కానీ హైదరాబాద్ దగ్గర కానీ ఉన్నారు అంటే 2 సార్లు వచ్చి కలవండి. 1.5 month గ్యాప్లో మీ స్కిన్ నేను బ్యూటిఫుల్గా మారుస్తాను. ఇది నా ప్రామిస్ మా. ఎవరినైనా కానీ, అంటే మరీ డార్క్గా ఉండే వాళ్ళని బ్రైట్గా చేయలేను, కానీ మీకు ఎంత స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ ఉన్నా, మీరు ఎంతమంది దగ్గర తిరిగి పోకున్నా కానీ, అలానే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ మీకు ఎంత స్టబ్బర్న్గా ఉన్నా కానీ, అలానే మీరు అసలు బ్రైట్గా రావడం లేదనుకున్నా కానీ ఒక్కసారి నన్ను వచ్చి కలవండి, తప్పకుండా రిజల్ట్ చూపిస్తాను. ఇకపోతే నా వాయిస్, పాప పెళ్లి చేశానమ్మా, సో వాయిస్ మొత్తం పోయింది.
ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, అందుకని బొంగురుగా మాట్లాడుతూ ఉన్నాను. నేను క్లారిటీ ఉందనుకుంటాను, అందుకని తొందరగా వీడియోలు కూడా మీకు ఇవ్వలేకపోయాను. సో ఇంకో వీడియో త్వరలో ఇస్తాను. బాయ్.